హైలైట్ అండ్ ద యూనిక్ థింగ్. ఎప్పుడు చూడండి, ప్యాలెస్లు చాలానే చూసాను కానీ ఇలాగా కిచెన్ అనేది ఎక్కడ చూడలేదు. I'm near the Frederick Church. Hello my lovely people, welcome back to my channel Karthika. It's నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? ఓకే, సో ఇప్పుడు గనక మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కోసం నేను నా గురించి చెప్తాను. నా పేరు కార్తిక. నేను ఇప్పటి వరకు 30 కంట్రీస్ ట్రావెల్ చేశాను అండ్ దిస్ ఇస్ మై 31st కంట్రీ, డెన్మార్క్. ఎస్, నేను డెన్మార్క్ లో ఉన్నాను అండ్ డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్ సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అలాగే చుట్టుపక్కల ప్లేసెస్ ని కూడా నేను చూస్తున్నాను, మీకు కూడా చూపించబోతున్నాను. క్రిస్టియన్స్బర్గ్ ప్యాలెస్లో ఉన్నాను నేను ఇప్పుడు. నా కోపెన్హాగన్ కార్డ్ యాక్టివేట్ చేసుకొని ఫస్ట్ ఇక్కడికి వచ్చాను. దిస్ ఈజ్ రియలీ వెరీ గ్రాండ్ అండ్ లావిష్. ఇలాంటివి చాలా తక్కువగా చూస్తాము, సో ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోకూడదు అబ్బా. సో ఈ ప్యాలెస్లో చూడటానికి 4 కూడాను ఇక్కడే ఉంటాయి. మీరు వెనకాల చూస్తున్నదేమో రాయల్ రిసెప్షన్ రూమ్స్ అండ్ ఇటువైపు ఆ ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి యూ విల్ ఫైండ్ ద రాయల్స్. అండ్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రాయల్ కిచెన్ అండ్ ఆల్సో టు సీ ద స్టేబుల్స్. ఈ గాలి ఏంటండి బాబోయ్, అసలు నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఎంత గాలి కొడుతుందో బాబోయ్. దిస్ ఇస్ ద కిచెన్, రాయల్ కిచెన్. ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే ఎప్పుడు రాలేదు ఇలాగా రాయల్ కిచెన్ దగ్గరికి, ఆర్ ద కింగ్స్ కిచెన్ ఎలా ఉంటుంది అనేది. అంటే నేను ఇప్పటి వరకు చాలా ప్యాలెస్కి వెళ్ళాను కానీ ఎప్పుడు ఐ హ్యావ్ నాట్ బీన్ టు ద కిచెన్, ఎందుకంటే ఎక్కడ ఓపెన్ ఉండదు. కింగ్స్ కిచెన్ ఎలా ఉంటుంది అనేది నేనైతే ఎక్కడ చూడలేదు. ఐ థింక్ ఒక్క చోట చూసాను అనుకుంటా, బట్ అక్కడ ఓన్లీ వెజల్స్ అలా ఉన్నాయి. ఇంత డీటెయిల్డ్గా నిజంగా కిచెన్ లోకి వచ్చి చూపించడం అనేది నేను ఇక్కడే చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ ఉన్నాయి రకరకాలుగా. ఆల్సో ఎక్కువగా కాపర్ వెజల్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడాను టచ్ చేయొచ్చంట. అక్కడ చెప్పారు రిసెప్షన్లో, వీ కెన్ ఫ్రీలీ టచ్ దీస్ వెజల్స్ అని చెప్పేసి. ఓ మై గాడ్, నచ్చింది, చాలా బాగుంది నిజంగా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. హైలైట్ అండ్ ద యూనిక్ థింగ్. ఎప్పుడు చూడండి, ప్యాలెస్లు చాలానే చూసాను కానీ ఇలాగా కిచెన్ అనేది ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మీట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టారు. హౌ అంటే ఓవెన్ ఎలా ఉంటుంది అని. అలాగే ఇక్కడ చూడండి, చికెన్ కూడా ఉంచారు అక్కడ. ఇంట్రెస్టింగ్. డమ్మీ చికెన్ అది ఫేక్. And here you can see different vessels. స్టవ్ ఇది. ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో కదా, గ్యాస్ స్టవ్ అనుకుంటా. ఇదంతా కూడాను పైప్ లైన్స్ అవి. వండటానికి వెజల్స్ ఇక్కడ ఉన్నాయి. ఫోన్ ఉంది, మేబీ వాళ్ళకి కాల్స్ వస్తూ ఉండుంటాయి, ఆ వెరైటీ చేయాలి, ఈ వెరైటీ కావాలి అని చెప్పి.
హలో దీస్ ఆర్ ద రాయల్ స్టేబుల్స్ అంటే హార్సెస్ అనుకుంటా. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ టు రాయల్ స్టేబుల్స్ అంటే గుర్రాలు అన్నమాట. ఇక్కడ గుర్రాలకి తగిలించేవి, గుర్రాల మీద వేసేవి, ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట. హార్సెస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. లైక్ హార్సెస్ మీద వేసే బెల్ట్లు, అలాగే మీద వేసే మ్యాట్స్ అండ్ కట్టడానికి బెల్ట్లు, ఇవన్నీ కూడాను ఉన్నాయి. అలాగే హార్సెస్ని నడపడానికి ఉంటారు కదా సోల్జర్స్, అండ్ వీళ్ళ యొక్క ఏమంటారు వీళ్ళ యొక్క డ్రెస్సులు కూడా ఉన్నాయి. సో అన్ని హార్సెస్ రిలేటెడ్ రాయల్ స్టేబుల్స్లో. రాయల్ స్టేబుల్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద హోమ్ ఫర్ హార్సెస్ అండ్ ద క్యారేజెస్. 1745లో ఈ స్టేబుల్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు 250 హార్సెస్ ఇక్కడ ఈ మార్బుల్ పిల్లర్స్ మధ్యలో ఉండేవంట. ఇప్పుడైతే ఒక 14 to 16 హార్సెస్ ఉన్నాయి. అయితే ఈ హార్సెస్ని రాయల్ ఫ్యామిలీ యూస్ చేసేవాళ్ళు ఫెస్టివ్ అకేషన్స్కి, ఇంకా అలా డిఫరెంట్ అకేషన్స్కి యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇక్కడ హార్సెస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఏంటంటే హార్సెస్ని తీసుకొచ్చి ఇలాగా ఎగ్జిబిట్స్ మధ్యలో పెట్టారు. దానివల్ల మొత్తం స్మెల్ వస్తుంది. ఇక్కడ ఎక్కువసేపు అయితే నేను ఉండలేకపోతున్నాను. అక్కడెక్కడి నుంచో స్మెల్ కూడా నాకు ఇక్కడికి తగులుతుంది అనమాట. బట్ యా, దీస్ ఆర్ ద క్యారేజెస్ అంటే హార్సెస్ నడుపుతాయి కదా, సో అవన్నమాట ఇవి. యూ కెన్ సీ దిస్, ఇవన్నీ కూడాను రాయల్ క్యారేజెసే. అంటే లోపల ఉన్న హార్సెస్ ఫ్రీగా తిరగటానికి ఈ ఏరియా అన్నమాట, లోపలికి వెళ్ళకూడదు. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ 2 హార్సెస్ కూడా ఉన్నాయి. అండ్ యా, దిస్ ఈస్ క్రిస్టియాన్స్బర్గ్స్ ప్యాలెస్. ఇక్కడే ఈ 4 ఉన్నాయి చూడటానికి. బట్ ఒక 2 hours అయితే మినిమం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇంకా నెమ్మదిగా చూసుకుంటా వెళ్తే ఇంకా టైం పడుతుందేమో, కానీ వర్త్, నిజంగా వర్త్. అంటే కోపెన్హాగన్ కార్ తీసుకోవాలా వద్దా అని నేను కొంచెం ఆలోచించాను, కానీ తీసుకోవడం వల్లే నేను ఈ ప్లేసెస్ అన్నీ చూడగలుగుతున్నాను అని అయితే అనిపించింది. ఏముంది ప్యాలెసే కదా అనుకునేదాన్ని తీసుకోకపోతే, బట్ ఇట్స్ రియల్లీ వర్త్. అండ్ కోపెన్హాగన్ వచ్చినప్పుడు డెఫినెట్గా చూడాల్సిన ప్లేస్. అండ్ ఇప్పుడు టైం ఏమో 3 దాటింది, నాకు చాలా ఆకలేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒకటి తినాలి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను నేను, ఎందుకంటే అట్రాక్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ 5-6కి క్లోజ్ అయిపోతాయి. సో ఏదైనా ఫాస్ట్గా ఏదైనా తినేసి మళ్ళీ ఇంకొక అట్రాక్షన్ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఐ యామ్ గోయింగ్ టు సర్చ్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ ఫాస్ట్. Frederick Church, famous church in Copenhagen. గాలి దుమ్ము వర్షం మామూలుగా లేదు అసలు. Beautiful.
కోపెన్హాగన్ అనగానే ఈ కెనాల్స్, ఈ రివర్, చిన్న చిన్న బోట్స్ అండ్ దీస్ కలర్ఫుల్ హౌసెస్ ఉంటాయి కదా. సో అది ఎక్కడ అంటే ఈ ప్లేస్ దగ్గర అనమాట. ఆసమ్ ఉంది కదా, బ్యూటిఫుల్. ఈ వర్షం గాలి దుమ్ములో కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా ఈ ప్లేస్ ని. అదే ఇంకా క్లైమేట్ సహకరిస్తే ఎంత బాగుండేదో. బట్ స్టిల్ సూపర్ ఉందబ్బా ఈ ప్లేస్ మాత్రం, సీరియస్లీ. అంటే ఈ క్లైమేట్ లో మీరే చూస్తున్నారు కదా, ఇట్స్ నథింగ్, నో ఫిల్టర్ అండ్ నథింగ్. యూ కెన్ సీ దిస్ tunnels and houses and this canal is adding a lot of beautiful vibrance. This shop, and this is the round tower. This is the round tower. జనరల్ గా స్టేర్స్ ఉంటాయి కదా, కానీ ఇక్కడ ఏంటంటే ఇలాగ స్లోప్ గా ఉంటది అనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ హియర్. చాలా అలుపు వస్తుంది. We need to wait for the green light here. This tower is from 17th century. నిజంగా చాలా ఓల్డ్. అండ్ మధ్యలో ఒక లెవెల్లో ఏంటంటే ఇక్కడ ఇంకొక చిన్న మ్యూజియం ఆర్ ఎగ్జిబిట్ లాగా ఉంది. లెట్స్ సీ వాట్ ఈస్ దిస్. Wild animals related exhibit or museum laga undi. You can see this. That's it for today's video. If you like it, then don't forget to like, share and subscribe to my channel Karthika. Bye. Well, next video.